అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. మీరిద్దరూ ఇప్పుడు ఒట్టి మనుషులు కారు, కన్న తల్లులుగా మారబోతున్నారు. మనసిప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలమ్మా. నాకివిడి గారు కంటపడితే ప్రశాంతత కాదు, తుఫాన్ వచ్చినట్టుగా ఉంటుంది. నాకు మాత్రం నీ అమాయకత్వం చూస్తే జాలిగా ఉంటుంది రేఖ. నువ్వు జాలిపడే స్థితిలో ఈ రేఖ లేదు, ఎప్పటికీ ఆ స్థితికి రాదు. సంతోషం, నువ్వు బావుంటే అంతకన్నా ఏం కావాలి? వెళ్ళొస్తానమ్మా. ఉండమని కూడా అనలేకపోతున్నానమ్మా, నన్ను క్షమించు. నీ మనసు నాకు తెలీదా? ఆరోగ్యం జాగ్రత్తమ్మా. వస్తాను రేఖ, ఆల్ ది బెస్ట్. లుక్, నువ్విలా చేతులు కట్టుకుని నోరు ముసుగు కూర్చుంటే ఆ ముసలాడు, అదే మీ మావగారు, ఆస్తులన్నీ ఆ ముద్దుల పెద్ద కొడలికి బహుమతంటూ కట్టబెట్టేస్తారు. చివరికి మీదాకా వచ్చేసరికి ఏం మిగులుతుంది? జోలే, అది పట్టుకొని మాదాకోళం తల్లే అని అడుక్కోవాలి. చిచే చేయగలేదు పైకెలా అని అంటారండి అందరూ. నారాయణ, నిన్ను ఓవర్ యాక్షన్ ఎవరు చేయమన్నారు? అలాంటి పరిస్థితి మన లిటిల్ మేడంకి రాకూడదని చెప్పానండి. ఆ ఇంట్లో వాళ్ళు మతులు తప్పి అన్నీ బహుమతంటూ ఆ గౌరికి అప్పచెప్పి నీ గతి రోడ్డున పడేట్టు చేయకముందే కళ్ళు తెరుచుకో ప్రీతి. ఏం చేయమంటావు రేఖ? ఆ గౌరీ నెలతప్పిందనగానే ముసల్ది పొంగిపోతోంది. ఆవిడ గారేదో ఎవరెస్ట్ ఎక్కొచ్చినట్టు వీళ్ళంతా తెగ గంతులేస్తున్నారు. హనుమంతుడి ముందా కుప్పి గంతులు? ఆ హనుమంతుడు ఎవరు బిగ్ బిగ్ మేడం? తామరా
అన్ని రోజులు ఆ కోటలో బాగా వేసిన ఆ గౌరీ మేడం సిటికి నీళ్ళు కూడా కదపలేకపోయారు. అలా అంకనేం కలుగుతారు. పోర్ ఆంటీ, మీరే ఆ గౌరిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తోక ముడిపించలేకపోతే ఇంకా ఈ భారతదేశంలో ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? మన ప్రీతిగతి అధోగతి అవుతుంది. చాలా ఆలోచించాను రేఖ. ఎన్ని ఉపాయాలు చేసినా ఆ గౌరి దెయ్యం పిల్లలా వాటిని తిప్పి కొట్టింది. ఇంకొకరైతే ఈ పాటికి ఇల్లు వదిలి పారిపోయేవారు. ఇంకా వైదేహిని కాంట్రాక్ట్ అనే నాదస్వరంతో పాము పిల్లను ఆడిచ్చినట్టు ఆటలాడించేదాన్ని. ఈ మధ్య ఆటలాడడం మానేసి ఎదురు తిరిగి బుస్బుస్మంటోంది. కూరలు పీకాలి మమ్మీ. అదంత ఈజీ కాదు. మా బిగ్ మేడం ఆ గౌరీ పడగనేళ్ళలో ఉంది. నారాయణ, నువ్వు అసలు మా పక్షమా వాళ్ళ పక్షమా? ఎప్పుడు వాళ్ళే పొగుడతావేంటి? పొగండి ప్రీతి, శత్రువు బలం తెలియడం మంచిది. ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. అదేమిటో తెలుసుకుని దాని మీద కొట్టాలి. గౌరీ వీక్ పాయింట్ ఏంటి? వర్ధన్ ఫ్యామిలీ వాళ్ళకి దూరం చేస్తే కురుక్షేత్రంలో కర్ణుడిలా భూమిలో రథచక్రం కూరుకుపోయి ఒంటరిదైపోవాలి. ముందు ఆ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మన చేతికి రావాలి. అబ్బా, ఆ వైదేహి కుర్చీలో మా బేబీని కూర్చోపెట్టే వరకు నాకు మనశ్శాంతి లేదు. మీకు మనశ్శాంతి రావాలంటే ఒక్కడే మార్గం అమ్మా. ఏమిటి? ఊరి శివరాకరణ సన్నాసి మఠం ఉందమ్మా. అక్కడికి వెళ్ళి ఉపన్యాసాలుంటే మనశ్శాంతి వచ్చేస్తుంది. నువ్వు నోరు మూసుకో. మేము యుద్ధం ఎలా చేయాలో అని ఆలోచిస్తుంటే నువ్వు సన్యాసం ఎలా తీసుకోవాలో చెప్తున్నావా? ఆ, ఎందుకైనా మంచిదని మిమ్మల్ని సిద్ధం చేస్తున్నానమ్మా అస్త్ర సన్యాసం చేయడానికి. నారాయణ, కర్తవ్యం గుర్తు చేయడానికి నీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలిలే. అన్నట్టు నీకో పనప్ప చెప్పాను, గుర్తుందా? ఆయ్, తవరు చెప్పారు కదండి, వెంటనే బరిలో దిగిపోతానండి. కాకపోతే ఈ మధ్య కూసింత బ్రెయిన్కి మందు లేక ఈకైపోయిందమ్మా. ఆంటీ, అతను పని మీదే వెళుతున్నాడు పాపం. డబ్బేగా ఇస్తాలే, కానీ పని కరెక్ట్గా జరగాలి. ఏంటది రేఖ? రేపు పొద్దున కల్లా నీకు తెలుస్తుందిలే, కాస్త వెయిట్ చేయి. ఇదిగో ఈ అడ్రస్కి ఈటిల్లో ఒక మంచి బొకే చూసి డెలివరీ చేసేయాలయా. అలాగే సార్. ఏడు అర్థమైందా? ఇదిగో ఎవరు పంపారు, ఎందుకు పంపారు, ఎక్కడి నుంచి పంపారు లాంటి ప్రశ్నలు వేసారనుకో ఆ బొకేకి స్లిప్ అంటించేస్తావు కదా, అట్టుకో ఈ సీటీ చదువుకోండి అన్నీ మీకే అర్థమవుతాయని చెప్పేసి వెంటనే లగెత్తుకొచ్చేయాలి. అర్థమైందా? ఓకే సార్. సార్, సార్ బొకే సార్. ఎవరు పంపించారు? పంపిన వారి పేరు స్లిప్ మీద ఉందండి, ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. శివ, గౌరీ, ఏంటి వర్ధన్? ఏంటిది? ఎవరు పంపారు? నీ ప్రియుడు. వర్ధన్! ఏ కాదా? నువ్వు నేర్పించిన అక్షరాలతో తను తండ్రి కాబోతున్నాడన్న ఆనందంలో సంతకం చేసి మరీ పంపాడు. చూడు, ఆ సంతోషం అంతా ఆ సంతకంలోనే కనిపిస్తోంది. భూమి మీద నిలబడలేక డాన్స్ చేస్తున్నాడు అనుకుంటాను. ఎంతైనా మొదటిసారి తండ్రి కాబోతున్నాడు కదా. వర్ధన్! ఆపింకా, నీ మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు నీ దుట్టి అనుమానమే అనుకున్నాను, కానీ ఈ రోజు నీ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని నాకు అర్థం అవుతోంది. నువ్వు ఓ వింత జబ్బుతో బాధపడుతున్నా. నేనేం చేసినా అవన్నీ నీకు నా మీద అనుమానాలు పెంచేవిగానే కనిపిస్తున్నాయి. నీ కళ్ళకి మాయ పొరలు కమ్మాయి. కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా గుడ్డిగా బతికేమంటావా? ఏమిటి సాక్ష్యం? శివకిలా రాయడం రాదు. ఇది శివ సంతకం కానే కాదు. ఎవరో కావాలని మన మధ్య గొడవలు పెంచాలని ఈ బొకే పంపించారు. ఎవరికి అవసరం ఉంది?
మన చుట్టూ ఎన్ని దుష్ట శక్తులున్నాయో ఎవరికి తెలుసు? ఆ అవసరం ఎవరికి రాదని నా ఉద్దేశం. శివ ఇంత అనుచితంగా ప్రవర్తించడు. అతనిది ఎవరిని బాధ పెట్టే స్వభావం కాదు. అసలు ఆ రోజు ఎవరో నా ఒంట్లో బాలేదని చెప్పి ఫోన్ చేశారన్నాడు. లేకపోతే వచ్చేవాడే కాదు. ఆ రోజు ఆ ఆనందంలో నేను ఎవరు ఫోన్ చేశారో కనుక్కోలేదు. ఇప్పుడు ఈ బొకే పంపడం కూడా వాళ్ల పనే అయ్యుంటుంది. వాళ్ళెవరో నాకైనా శత్రువులై ఉండాలి, లేదా నీకైనా శత్రువులై ఉండాలి. నీ మాయ మాటలతో నన్ను మోసం చేయలేవు గౌరీ. మీ ఇద్దరూ కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు. నన్ను ఫూల్ని చేసి నా ఎదుటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వర్ధన్, ఆపు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. నేను భరించలేకపోతున్నాను. ఆ మాటే నేను అంటున్నాను. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. నా సహనాన్ని పరీక్షించకండి. ఛీ, నా ముందే ఎంత పరితగించి ప్రవర్తిస్తున్నారు. నాకన్నా ముందే వాడికి తండ్రి కాబోతున్నాడని కబురు పంపించి పిలిపించుకున్నావు. వాడు ఆనందంలో గాల్లో తేలిపోతూ అభినందనలు చెప్తాడా? ఇప్పుడేమో నా ఇంటికి ధైర్యంగా నా పెళ్ళాం తల్లి కాబోతుందని పువ్వులు పంపిస్తాడా? ఏమనుకుంటున్నాడు వాడు? శివ పంపించుండడు అంటే పిలిపించుకోరే. శివ కాకపోతే ఈ పువ్వులు నీకు ఇష్టం ఎవరికి తెలుసు? చెప్పు, జవాబు చెప్పు. హ, చెప్పలేవు కదూ. ఎందుకంటే నిజమేంటో నీ మనసుకు తెలుసు కాబట్టి. ఛీ, నీ మొహం చూస్తేనే పాపం. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి. అది చెప్పడానికి ఎంత టైం పట్టిందే? ఏ ఒంటరిగా అక్కడికెళ్ళినా అనుమానిస్తావా? ఆహా, ఆ ఒక్క చోటు కంటే అనుమానించడానిగా గుడికని చెప్పావు. పద, నేను డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు. కాసేపు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. ఒంటరిగానే వెళ్తాను. ఓహో, నేను రావడం ఇష్టం లేదా? నాకెవ్వరితోనూ వెళ్ళడం ఇష్టం లేదు. మరి నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. అన్నయ్య, ఉమ్, ఒక చిన్న పని చేయాలి. చెప్పమ్మా. ఈ అన్నయ్య ఉంది అందుకేగా. ఏం లేదన్నయ్య, నువ్వు ఆ పచార్ కొట్టుకు వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ తెచ్చిపెట్టవా? అలాగే. సరే. ఇదిగో. ఏంటి గౌరీ ఆటోలో వచ్చావు? నిన్ను కలవడానికి. నన్నా? ఎందుకు? ఏమైనా పనే? పనేం లేదు, మాట్లాడాలి. పద, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడదాం. వద్దు, అలా దూరంగా వెళ్ళి మాట్లాడుకుందాం. చిత్రం వినడం నాకిష్టం లేదు. అయితే పద.
శివ, నువ్వు నాకు బొకే పంపించావా? లేదే. అందులో ఉన్న స్లిప్ మీద నీ పేరు కూడా రాసింది. నా పేరా? నువ్వు పంపించుండవని నాకు గట్టి నమ్మకం ఉన్నా అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకుందామని వచ్చాను శివ. గౌరీ, ఆ రోజు తొందరపడి మీ ఇంటికి వచ్చినందుకే భయపడ్డాను. మళ్ళీ వర్ధన్కి అనుమానం వచ్చేటట్టు ఇలాంటి పనులు ఎందుకు చేస్తాను గౌరీ? అవును. ఆ రోజు ఏదో ఫోన్ వచ్చిందన్నా, అసలేం చెప్పారా ఫోన్లో? గౌరీకి చాలా ప్రమాదంగా ఉంది, నిన్ను వెంటనే రమ్మంది అన్నారు. ఆడవాళ్ళ మగవాళ్ళ? మగవాళ్ళ గొంతే. నీకెవరైనా శత్రువులు ఉన్నారా గౌరీ? ఉన్నట్టున్నారు. అదెవరో కానీ అసలెందుకు నా మీద ఇలా పగబట్టారో అర్థం కావడం లేదు. వర్ధన్ ఆ బొకే చూశాడా? వర్ధనే దాన్ని అందుకున్నాడు. ఏమన్నాడు? ఒక భర్త భార్యని మానసికంగా హత్య చేయాలంటే ఏమనాలో అదే అన్నాడు. నీ కడుపులో ఉన్నది అసలు నా బిడ్డేనా లేక ఆ శివ బిడ్డ అన్నాడు. గౌరీ, ఛ! మళ్ళీ నా వల్ల నీ మీద ఇంత మచ్చపడింది. ఇంత మాట అసలు వర్ధన్ నోటి నుంచి ఎలా వచ్చింది? నీ ఇలాంటి దేవతని అంత మాట అనడానికి అతను మనిషేనా? నీకెవరూ లేరని అలసి చేస్తున్నాడా? నేను లేననుకున్నాడా? ఆడదానికి పెళ్లి తర్వాత ఎవరున్నా ఏమీ చేయలేరు శివ. భర్త అనేవాడు ఆమె నుదుటి రాత రాసే విధాత తానే అనుకుంటాడు. గౌరీ, నే వెళ్ళి వర్ధన్ కాళ్ళు పట్టుకొని అదంతా అబద్ధం, ఎవరో గిట్టని వాళ్ళు మన మీద అనుమానాలు కల్పిస్తున్నానని చెప్తాను గౌరీ. నీ కాపురం బాగు చేస్తాను. వద్దు శివ, దానివల్ల నా బతుకు ఇంకా ఇబ్బందుల పాలవుతుంది. అతనికి మన మీదున్న అనుమానం మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఎలా గౌరీ? తెలీదు. జీవితంలో ఎప్పుడైనా కష్టాలొస్తే భరించొచ్చు, కానీ కష్టమే జీవితం అయితే భరించలేం. మరి ఈ అపోహను పోగొట్టడం ఎలా? కాలమే అన్నిటికీ పరిష్కారం ఇస్తుంది శివ. పద వెళ్దాం. నన్ను క్షమించు గౌరీ. ఈసారి నువ్వు క్షమాపణ అడగొద్దు శివ. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. నిన్ను అనవసరంగా అనుమానిస్తున్నా నా భర్తదే తప్పు. అతని తరపున నేను నీ క్షమాపణలు చెప్పాలి. పద. గుడ్ ఈవినింగ్ వర్ధన్. నాకన్నీ బ్యాడ్ ఈవినింగ్ బ్యాడ్ మార్నింగ్లే రేఖ. అదేమిటి? నువ్వు అన్నది నిజం రేఖ. ఆ శివ గౌరీకి ఫ్లవర్ బొక్కలు పంపుతూ అభినందనలు చెప్తున్నాడు. అదేమిటని నేను గౌరీని అడిగితే తనకేవీ తెలియదని బుకాయిస్తోంది. రిలాక్స్ వర్ధన్, అనవసరంగా ఎమోషనల్ అవ్వకు. పొద్దున్న నువ్వు అన్నట్టుగా మనమే పొరపడుతున్నామేమో. గౌరీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటే ఎక్కడికని అడిగాను. గుడికని చెప్పింది. నేను నమ్మలేదు, ఫాలో అయ్యాను. తిన్నగా శివుండే చోటుకి వెళ్ళి వాడిని కలిసింది. నేను కళ్ళారా చూశాను. అవునా? వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో విన్నావా? లేదు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి అంతా పట్టి చూడాలా? వాళ్ళిద్దరి మధ్య లోకానికి తెలియని సంబంధం కంటిన్యూ అవుతున్నట్టే ఉంది. నిరాధారంగా ఎవరిని అనుమానించకూడదు వర్ధన్. గౌరీ ప్రెగ్నెంట్ అన్న విషయం నాకన్నా ముందు శివకే తెలిసింది. దీనికేమంటావు? ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్షిప్ అయితే నీ శివ అంటూ బొక్కలు పంపుతాడా? అవునా? నువ్వన్నదే నిజం రేఖ. నేను ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చున్నాను. నమ్మినందుకు ఆ గౌరీ నన్ను పిచ్చివాణ్ణి చేసింది. వాళ్ళు నన్ను ఇంక ఫుల్ని చేయలేరని వాళ్ళకి తెలిసేలా చేస్తాను.